గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, చాలా అంటే చాలా వచ్చేసినాయి. అండ్ కస్టమర్స్ కాబట్టి మనకి రీస్టాక్ అయినాయి, కొన్ని ఉన్నాయి, కొత్త మోడల్స్ కొన్ని ఉన్నాయి. ముందుగా అడ్రస్ కానివ్వండి, ఏదైనా కానీ వివరం అయితే అన్న చెప్తారు. మన అడ్రస్ అన్న, మన అడ్రస్ తెలిసిందే అందరికి, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడాలి. మనది శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ 72AB, వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు, ఏ బ్లాక్ లో ఉంటుంది. ఓకేనా? ఓకే. సో మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ అని చాలా మంది అంటున్నారు, కొంతమంది మదిన అంటున్నారు. సో అలా కాదండి, మన వైష్ణవి కాంప్లెక్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే పైన స్క్రోలింగ్ అవుతున్న నంబర్స్ కాల్ చేస్తే మీకు వివరణ అయితే చెప్తారు. సో ఎవరు మిస్ అవ్వకండి. మంచి కలెక్షన్ రేట్ తక్కువలో వస్తున్నప్పుడు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీరు చూసుకోండి. తర్వాత మీకు నచ్చితేనే ఆర్డర్ అనేది పెట్టుకోండి. లేదు మీకు ఒకవేళ క్వాలిటీలో కానివ్వండి, ఎందులో అయినా కానివ్వండి, మన దగ్గర ఉన్న క్వాలిటీ ప్రైజెస్ కానివ్వండి, బయట క్వాలిటీ ప్రైజెస్ కానివ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి మార్కెట్ లో. ఇది బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ వస్తుంది స్వామి. 1 మీటర్ అన్న. ఓకే. బ్లౌజ్ శారీ వచ్చి 6.5 మీటర్ వస్తుంది. ఫ్రెష్ ఐటమ్, నో డ్యామేజ్, నో మిస్టేక్. ఓకే. సో మనకి వచ్చేసరికి ఏం పేరు ఉన్నది? డీజే పట్టు. సో ఆల్రెడీ మనకి లైట్ వెయిట్. మనం ఆల్రెడీ ఇది వీడియో ఇచ్చినట్టున్నాము, బట్ రెస్పాన్స్ అయితే అల్టిమేట్ గా వచ్చింది. సో మనకి మళ్ళీ బేల్ అయితే వచ్చింది. ఇదిగోండి, మనం ఏది చెప్తున్నామో ఏది ఉందో అదే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఐటమ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ గంటలు ఉంటుంది, ఎక్కువ నిమిషాలు ఉంటుంది అని అయితే నేను చెప్పలేను. ఒకే ఆమె 100 చీరలు వేసుకున్నా ఆశ్చర్యపోవసం లేదు, లేదంటే బేల్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవసం లేదు. సో వీడియో చేస్తున్నాం, కంపల్సరీ రెస్పాండ్ వస్తుంది. అండ్ ఇంకొకటి, కామెంట్స్ కూడా చాలా మంది అప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తున్నాం. ప్రతి దానికి అంటే ప్రతి వాట్సాప్ లో చేసిన ప్రతి మెసేజ్ కి మీకు రిప్లై అనేది వస్తుంది 100%. అండ్ నెంబర్ పెంచింది కానీ కూడా. సో ఎవరు మిస్ అవ్వద్దు, కలెక్షన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఫోన్ లో నార్మల్ గా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే దాని అర్థం వేరే వీడియో కాల్ లో ఉన్నామనండి. కంపల్సరీ నెక్స్ట్ టైం కంపల్సరీ ఎత్తుతాము. అది ఒకవేళ ఆ వీడియో కాల్ అయిపోయినామంటే మీకు రిటర్న్ కాల్ చేసి మాట్లాడతాము. లేదంటే కాల్ కన్నా మీరు ఎక్కువ వాట్సాప్ లో ఉంటే మెసేజ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. కాల్ అనేది ఆన్సర్ తొందరగా చేయము. మీకు మామూలుగా వాట్సాప్ లో అయితే ఆటోమేటిక్ గా రెస్పాండ్ అనేది అయిపోతారనమాట. మీకు ఏది కావాలి, ఏ ఐటమ్ కావాలి, ఏంటని వివరం చెప్తే. సో ఈ రోజు కలెక్షన్ చూసుకుంటే మనకి డీజే పట్టులో మనం చూసుకుంటే ఆల్రెడీ అంతకుముందు మనం ఇచ్చాము. సో సేల్ అయితే అల్టిమేట్ గా ఉంది. అండ్ ఇప్పుడు మనకి రీస్టాక్ అయిపోయింది. రేట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా రేట్ కూడా తెలుసుకుందాం. సో ఎవరు మిస్ చేసుకోకుండా. పెరిగింది, ఓల్డ్ రేట్ అన్న. అది చెరకున్నా 5 చెరకున్నా ఒక్కొక్క చీర వచ్చి 600 వస్తుంది. 600. ఓకే. సో మనకి రేట్ అయితే పెరిగింది. యాక్చువల్ అన్న అయితే తగ్గింది, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఆటోమేటిక్ గా 1-2 రేట్లు పెరుగుతూ ఉంటాయి. బట్ అన్న అయితే అదే రేట్కి ఇస్తున్నారు. మీకు వచ్చేసరికి 600 రూపాయలు మినిమం 5 తీసుకోవాలన్నా. సింగిల్ తీసుకున్న అదే రేటా? సింగిల్ తీసుకున్నదే. ఓకే. సో సింగిల్ తీసుకున్న అదే రేట్ అంటే ఇంకా కస్టమర్లు ఆగుతారో మనకైతే తెలియదు. బట్ నిజంగా చెప్తున్నా అండి, సింగిల్ తీసుకున్నా కూడా మీకు 600. ఇదే బయట 999 ఆఫరు 7, అసలు చీప్ లో చీప్ 750 రూపాయలు తక్కువ అమ్మరండి. కడీ బోర్డర్ వచ్చి డీజే పట్టు అంటే వెయిట్ లెస్ వస్తుంది. మీకు పట్టులో కూడా జెర్రీ వీవింగ్ కానీ ఏదైనా కూడా అల్టిమేట్ గా వస్తుంది. డిజైన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తాయి అనమాట. అండ్ వీటిలో కలెక్షన్ చూసుకుంటే మనకి ఈజీగా దగ్గర ఒక 150 చీర 200 చీర ఉండిద్దండి, అంతే అనమాట. సో తొందరగా వీడియో చూసే వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, వీడియో చూసిన తర్వాత రోజు అన్న ఇలా పెడుతున్నారు, స్టాక్ అయిపోతుంది అని అంటున్నారు. మీరే ఆలోచించండి. 200 చీర మాక్సిమం ఒక్కొక్క చీర సింగిల్ శారీ వేసుకున్నా కూడా ఈజీగా వీడియో ఒక 1 డేలో 3K అలా వెళ్ళింది అనుకోండి. 200 చీరలు ఎంతమంది పంచుతాం? సో అలాగే మనం బేల్ తెప్పడానికి కొద్దిగా లేట్ అవుతుంది, అంతే. అదొక్కటి గమనించండి, మెన్షన్ చేస్తున్నాను. ముందుగా చూసుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటారు. మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడే అయిపోయింది అంటున్నారు. అయినా ఎన్ని గంటలు టైం ఏందో చూడండి, అప్పుడు తెలిసిపోయేది. ఇది 1 డే అనుకుంటారు కదా, 1 డే పడిపోతుంది. లేదు 18 గంటలు అయిపోతుంది. అది కూడా చూసుకోవాలి కదా మీరు. అది చూసుకొని అప్పుడు ఉందా లేదని చెప్పాలి మీరు కూడా నాకు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చూసా ఉంటారు, అవర్స్ చూడలేదు, వాళ్ళు ఎన్ని గంటలైందని అవర్స్ అనేది చూడలేదు. సో అదొకటి మెన్షన్ చేస్తున్నామండి, అర్థం చేసుకోండి. ఇంకొకటి, మీరు వీడియో చూసిన ఐటము ఒకవేళ వస్తుంది అంటే మేము రీస్టాక్ అవుతుందని చెప్తాము. బట్ అది మళ్ళీ మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము, ఎందుకంటే చాలా నెంబర్స్ వస్తాయండి. మినిమం ఒక 100 నెంబర్స్ 200 నెంబర్స్ ఒక రోజుకి కొత్త నెంబర్స్ అనేవి ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి వీడియోస్ చూసి. సో దానిలో మీ నెంబర్ ఎత్తకడం కొద్దిగా కష్టం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. వీడియో పెట్టగానే ఒకవేళ మీరు సపోజ్ ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు అనుకోండి, ఛానల్లో మీరు అప్డేట్ లో ఉంటే మీకు ఆటోమేటిక్ గా వీడియో పెట్టగానే ఐటమ్ అనేది వస్తుంది. సో ఐటమ్ చూసుకోగానే మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ₹1 లాభం వచ్చే ఐటమ్, ₹1 లాభం తెచ్చే పెట్టే
రేటుకే మనం అయితే ఐటమ్ ఇస్తాం అనమాట. సో ఇది ఇప్పుడు 600 రూపాయలు అమ్ముతున్నారు మామూలుగా. మేము బయట మార్జిన్ లో ఎంత అమ్ముతున్నారు, బయట ఎంత రేట్ ఉంది ఆలోచించండి. 1550 రూపాయలు బయట, 1550. మరి ఎందుకు తక్కువ ఇస్తున్న ఆలోచన ఉంటుంది. మాది డైరెక్ట్ మిల్ పర్చేజ్, చేతులు మారదు మా దగ్గర. చేతులు మారితే ఆటోమేటిక్ 1550 అమ్మాల్సిందే. చేతులు మారదు అంటే అండి ఏజెంట్ అనే వాళ్ళు ఉండరు. సో మెయిన్ అది ఏజెంట్ అనేది అంటే బయట మార్జిన్ లో ఏజెంట్ కమిషన్ అని అయ్యని ఇయని. ఇప్పుడు మనకు వెళ్ళే ఆఖరికి మనం సూరత్ వెళ్ళే ఖర్చులు కూడా అవి కూడా మీ దాంట్లోనే పడతాయి. ఎందుకంటే శారీ ఇప్పుడు ఫర్ సపోజ్ 10,000 ఖర్చు అయిందంటే ఆ 10,000 కూడా ఇందులోనే వేస్తారు. కాబట్టి అన్న అయితే అలా కూడా కాదు. సో పై డైరెక్ట్ ఉంది కాబట్టి ఫొటోస్ చూసుకొని తెప్పించేసుకుంటాడు. సో మీకు ఇది కూడా తగ్గుతుంది. ఇంకొకటి చాలా మంది షాప్ తక్కువ చిన్నది ఉంది అన్నారు కదా. సో చిన్నది పెట్టుకున్నా సరే అందులో ఐటమ్ తగ్గి రేటు ఇప్పుడు ఫర్ సపోజ్ పెద్ద షాప్ తీసుకొని 30,000 40,000 అద్దెలు కట్టే కంటే చిన్న షాప్ లో 10,000 అలా తీసుకొని అద్దె కట్టుకోవడం చాలా బెస్ట్. కాబట్టి మీకు అదే ఐటమ్ ఆల్రెడీ 2 చంద్రకి నేను ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అదేంటి సార్ షాప్ కి వస్తే క్యాష్ అంటున్నారు, ఈ రోజు బేరాలు లేక అల్లాడుతున్నారు, ఫోన్ పే అని చెప్పించుకోవచ్చు అన్నారు. చిన్న షాపే సిస్టమ్ పెట్టామంటే సిస్టమ్ ఫాలో అవుతుంది. షోరూమ్ వాళ్ళే ఫోన్ పే చేయను అమ్మ, ఫోన్ పే చేయమంటారు. నా దగ్గర క్యాష్ అంటే ఇంకా ఎంత బిజినెస్ ఉంటుంది మా దగ్గర, ఎంతమంది కస్టమర్లు వెయిటింగ్ లో ఉంటారు. మరి ప్లాన్ అప్లై చేసామంటే అది 5 అవ్వదు అనుకున్నాను నేను. 100% 200% సక్సెస్ అయింది. తక్కువ అంటున్నారు మా కాంప్లెక్స్ లో ఉంది. నువ్వు ఒక్కడివే క్యాష్ వ్యాపారం చేస్తున్నావు. ఎందుకంటే క్యాష్ వ్యాపారం చేసి ఫాస్ట్గా వస్తుంది. మీకు ఇక్కడికి వస్తారు, ఫోన్ పే పని చేయదు, సర్వర్ పని చేయదు, డిలీట్ అవుతుంటుంది. ఒకసారి ఏమో మనీ జంప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 20% అనుకో మళ్ళీ మీ బ్యాక్ వస్తుంది. సరుకు కొనలేరు, మళ్ళీ లాంగ్ వెళ్ళాలి. మళ్ళీ మీరు మళ్ళీ రావాలంటే ఛార్జీలు అవుతాయి. సో అందుకని చెప్పి ఎక్కువ శాతం క్యాష్ ప్రిఫరెన్స్ చేస్తాము. ఫోన్ పే అనేది ఆన్లైన్ లో ఫోన్ పే నడుస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు షాప్ కే విజిట్ చేయాలని ఏం లేదు, ఆన్లైన్ లో అయితే ఫోన్ పే నడుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ కు విజిట్ చేసి అమ్ముకునే వాళ్ళు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 30,000 50,000 1,00,000 రూపాయలు అలా కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు షాప్ కు విజిట్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీకు ప్రాబ్లం ఏం లేదండి. మాక్సిమం మీకు ఇక్కడ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, ఇబ్బంది లేదు. మనకి అన్ని బ్యాంకులు చుట్టుపక్కలనే ఉంటాయి అన్నమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్యాష్ ప్రిఫర్ చేయండి. లేదు మీరు వేరే ఊరి నుంచి వచ్చినా సరే మీకు కార్డ్ సిస్టమ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. లేదంటే ఫోన్ పే అవైలబుల్ ఉంటుంది. మీకు రిటైల్ కానివ్వండి, హోల్సేల్ కానివ్వండి, మనది వచ్చేసరికి హోల్సేల్ షాప్ కాబట్టి మెన్షన్ చేసి చెప్తున్నాం అనమాట. అదొక్కటి గమనించండి. ఒకే కలర్ కావాలంటే 5 కూడా ఇస్తారు. ఒకే కలర్ కావాలన్నా 5 కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకే కలర్ కావాలన్నా కూడా 5 అవైలబుల్ గా ఉన్నాయి. మనకు వచ్చేసరికి కస్టమర్స్ ఆఫరు ఇంకా కస్టమర్స్ ఇంకొక నెలే ఉంది. సో నెల కూడా లేదు, ఒక 25 డేస్ ఉంది. కాబట్టి నేను చెప్తున్నా క్లారిటీగా అండి, ఎవరు మిస్ చేసుకోకుండా ఐటమ్ చూసుకోండి. అండ్ 25 రోజుల బేరం ఎలా ఉంటుందో మీకు చెప్పేంత ఇది కాదు, అల్టిమేట్ బేరం ఉంటుంది. అండ్ క్వాలిటీ కానివ్వండి, మెయిన్ క్వాలిటీ అండి. ఎందుకంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి. నేను నా దగ్గర కొనమని చెప్పను, ఈ షాప్ లో కొనమని చెప్పను, ఆ షాప్ లో కొనమని చెప్పను. ఎక్కడైనా సరే క్వాలిటీ చూసుకొని కొనమని చెప్తాను. అందులో ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయండి అంటే నేను ఒకసారికి ఫస్ట్ ఈ షాప్ చెప్తాను. ఎందుకంటే రేట్ రీజనబుల్ గా ఉంటుంది, క్వాలిటీ కూడా రీజనబుల్ గా ఉంటుంది. అండ్ మీకు ఆ క్వాలిటీ ఇళ్ళ దగ్గర అమ్ముకున్నా కూడా ₹1 అనేది మిగులుతుంది అనమాట. ఎందుకు అలా అంటున్నా అంటే మీరు క్వాలిటీ తీసుకెళ్లి మంచి చీర ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు తక్కువ రేట్ లో తీసుకెళ్లారు, ఇదే డీజే పట్టు ఇమిటేషన్ వస్తుంది 500 450లో, మీరు అవి తీసుకెళ్లిపోయి ఇళ్ళ దగ్గర అమ్ముకొని అన్న నాకు ఇది షింక్ అయిపోయింది, అన్న నాకు పిగిలిపోయింది, అన్న నాకు చినిగిపోయింది అని అన్నారు అనుకోండి, మీకు డబ్బులు రిటర్న్ రావు. ఎందుకంటే ఇళ్ళ దగ్గర అప్పు బేరం తప్పితే క్యాష్ మీరు ఇప్పుడు నా దగ్గర క్యాష్ పెట్టుకునేసి ఇళ్ళ దగ్గర అప్పు అమ్ముకున్నారు అనుకోండి, మీకు అప్పు రాదు కదా. సో అందుకని చెప్తున్నాను. సో క్లారిటీగా చెప్తున్నాం అండి. ఏదైనా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రతి వీడియోలో క్లారిటీగా చెప్తున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మంచి కలెక్షన్ తో పాటు మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ అనమాట. ఇవి తీసుకెళ్తే మీకు అల్టిమేట్ అంటే కొద్దిగా మంచి కలెక్షన్ అని చెప్పి మీ దగ్గరికి కస్టమర్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. సో అదొక్కటి గమనించండి. ఓకే, పక్కా గ్యారంటీ. నాది పక్కా హోల్సేల్. చిన్న షాప్ అయినా సరే హోల్సేల్. చిన్న షాప్ లోనే ఉంటుంది ఎక్కువ. లక్ష్మీదేవి విశాలం కూర్చొని అనుకోండి ఏముండదు. ఇరుకు ప్లేస్ లో కూర్చొని భోజనం చేస్తే అంత ఆనందంగా ఉంటుంది. సముద్రం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆనందం ఏమి ఉండదు. అది మెయిన్ చిన్న కొట్టే మెయిన్ పాయింట్. ఖర్చు తక్కువ, మీకు లాభం అనేది వస్తుంది, లాభం తెచ్చిపెట్టేది. ఎందుకంటే పెద్ద షాప్ అనుకుంటారు కానీ దాని మెయింటెనెన్స్, ఎంప్లాయీస్ మా కుట్లో ఉన్న 9 ఎంప్లాయీస్ ఉన్నారంటే అది మీ వల్ల మా ఎంప్లాయీస్ పెట్టుకుంది. నేను చేయలేకపోతున్నా. బిజినెస్ ఒక్కొక్కళ్ళు 11 దాకా ఖాళీ ఉండదు నాకు. ఇంకా యాక్చువల్గా ఉదయం 5 గంటల షాపే చేశాను నేను, కానీ అప్పుడు వస్తున్నారు జనాలు. ఉదయం అంటే ఒక్కనే ఉంటా, అలా స్వామి ఉంటా, ఇద్దరే ఉంటాం, ఇంకెవరూ ఉండం. 11 దాకా మా ఎంప్లాయీస్ వస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఎవరు ఖాళీ ఉంది. భోజనం చేయాలంటే మా దగ్గర 5 గంటలు 6 గంటలు పడుతుంది సాయంత్రం పూట. ఇంకా అర్థం చేసుకోండి.
సో 11 నుంచి నార్మల్ గా ఏంటంటే మేము ఆన్లైన్ పెట్టింది కూడా 11 to 8 అండి. ఎందుకంటే అది మెయిన్ వర్కర్స్ వచ్చే టైము, ఐ మీన్ మా షాప్ లో ఎంప్లాయీస్ వచ్చే టైం అనమాట. అది నాకు సపక్కన వర్కర్స్ అని వచ్చింది. 8 మంది వస్తారు కాబట్టి ఆ టైంలోనే మనకి రన్నింగ్ అవుతుంది అనమాట. సో వీడియో ఎవరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వేరే చూద్దాము.